వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖమ్మం అత్త కోడల్. ఈరోజు మన వీడియోలో బిజీ లైఫ్లో వాళ్ళు ఈజీగా సాంబార్ చేసుకోవడం ఎలా అని చెప్పి సాంబార్ పొడి తయారు చేస్తుంది మా ఆంటీ. ఇదిగో రమ్మ, సాంబార్ పౌడర్కి ఏమేం కావాలి అనేది ఇప్పుడు చూపిస్తాను. ఇదిగో కందిపప్పు కప్పు, ఒక కప్పు క్వాంటిటీతో చూపిస్తున్నాను. ఇగో ఈ కప్పుడు కందిపప్పు తీసుకుంటే పావు కప్పు ధనియాలు తీసుకోవాలి. దీంట్లో పావు కప్పు, ఇది 1 కప్ అయితే ఇది పావు కప్పు ధనియాలు, 1 స్పూను మినప్పప్పు, ఓకే, 1.5 స్పూను పచ్చనిపప్పు, శనగపప్పు, పచ్చిశనగపప్పు, బియ్యం 2 స్పూన్లు కావాలి. బియ్యం వేసుకుంటేనే మంచిగా వస్తుంది. కరివేపాకు 1 అర కప్పు కావాలి. ఓకే, ఇది బెల్లం తురుము. బెల్లం కూడా ఇప్పుడేనా? బెల్లం అన్ని కలిపి చేయాలి. బెల్లము, ఇది చింతపండు, ఓకే, ఇది ఎండుమిర్చి, ఒక 5-6 ఎండుమిర్చి, ఓకే, జీలకర్ర 1 స్పూన్ జీలకర్ర, ఓకే, కారము, కొంచెం ఉప్పు మనకి సరిపోను. ఇవి వేసుకుంటే చాలు, మనకి సాంబార్ పౌడర్ అయితే రెడీ అవుతుంది. అది ఎలా చేయాలి అనేది ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. మనం అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకుంటే ఏమైనా మర్చిపోకుండా ఈజీగా ఉంటుంది. నేను అందుకే ఎప్పుడు అన్ని పక్కన పెట్టుకుంటూ ఉంటా. వంట చేసేటప్పుడు మనం హడావుడిగా ఉంటాం కదా, ఇంకా మనకి ఆ క్వాంటిటీ కూడా తెలియాలి, అన్ని దగ్గర పెట్టుకుంటేనే బెటర్. మనం రోజు వంట అంటే ఇక లేడీస్కి అలవాటు అయిపోద్ది. క్వాంటిటీ అనేది లెక్కలు పెట్టుకోం, కానీ ఇలాంటి స్పెషల్గా చేసినప్పుడు మాత్రం కంపల్సరీ కావాలి. ఇంకా రోజు వంటల్లో క్వాంటిటీ పెట్టుకొని చేయలేం కదా మనం. అలా అయితే ఈ పౌడర్ కూడా మనం ఆన్లైన్లో సేల్ చేయొచ్చుగా, బిజినెస్ కి పనికి వస్తుందిగా. ఇలా షాప్ లో సేల్ చేస్తానుగా ఇవన్నీ కూడా. ఓకే, దోశది ఇది కూడా బిజినెస్ ప్లానే. బిజినెస్ ప్లాన్. నాకు స్పీడ్, నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు లేడీస్. ఇన్స్టెంట్ సాంబార్ మిక్సరా? ఇప్పుడు అందరు వర్కింగ్ లేడీసే కదరమ్మా. ఇవన్నీ వంటల దగ్గర టైం స్పెండ్ చేయడానికి ఎవరికి ఉండట్లేదు, టైం ఉండట్లేదు, ఓపిక ఉండట్లేదు. అందుకే కదా ఇలాంటివన్నీ రెడీ చేసుకునే. లేకపోతే మంచిగా ఆరాంగా పప్పు ఉడకబెట్టుకొని చింతపండు నానబెట్టుకొని ఈజీగా చేసుకోవచ్చు. ఇదిగో ఇది వేడెక్కాక కందిపప్పుని వేయాలి. అయితే ఇది మంచిగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, హైలో మాత్రం పెట్టొద్దు. పప్పు మాడిందనుకో మనకి టేస్ట్ అయితే అస్సలు బాగుండదు. మాడిపోకుండా వేయించుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని మంచిగా వేయించుకోవాలి. అలా అని మరీ పచ్చిగా ఉంటే మిక్సీలో పట్టదు. మిక్సీ పడతాం కదా, దీన్ని పౌడర్ కాదు. కొంచెం గోల్డెన్ కలర్ లాగా. కలర్ ఏం చేంజ్ కావద్దు, జస్ట్ వేగాలంతే, వేడెక్కాలి. కటకట అనేటట్టు కాదా? కలర్ షేడ్ ఒకటి నోట్లో వేసుకుంటే కటకట అంటే మనకి మెత్తగా ఉండకూడదు అంతే. అయినా కొంచెం వేయించితేనే త్వరగా మిక్సీ అవుతుంది. అందుకే కొంచెం వేయించుకోవాలి, టేస్ట్ కూడా బాగుంటుంది. వాస్తవం, డైరెక్ట్ పప్పు ఉడకబెట్టిన దానికి వేయించిన పప్పుకి టేస్ట్ మారుతుందిలే. వేయించిన పప్పు టేస్ట్ ఉంటుంది. మనకి టైం ఉంటే మాత్రం పప్పు ఉడకబెట్టుకొని అలా చేసుకోవచ్చు, కానీ నీకు ఎప్పుడు ఒకే టేస్ట్ రావాలి. ఈ రోజు పప్పుచారు ఒక్కో రోజు కుదురుతుంది, ఒక్కో రోజు కుదరదు. ఇది చేసి పెట్టుకున్నాం అనుకో ఎప్పుడు ఒకేలా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. మనకి హోటల్ స్టైల్లో లాగా ఉంటుంది. అవునా? నేను ఎప్పుడు ఇది చేస్తే చాలా బాగుంటుంది టిఫిన్స్లో కూడా. ఓకే, కర్రీలోకి, టిఫిన్ పౌడర్ ఇక ఇది చేసుకొని డబ్బాకు పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు చేసేసుకోవచ్చు. అసలు వెంటనే మనకి ఉప్మా చేసినంత టైంలోనే సాంబార్ అయిపోతుంది. కూరగాయలు కట్ చేసుకోవడం అవే లేట్, కానీ ఇంక ఈ ప్రాసెస్ ఏమీ ఉండదు. ఇదిగో రమ్మ, మంచిగా వేగినాయి. ఇప్పుడు వీటిని ఒకటి పట్టుకొని మనం నోట్లో వేసుకుంటే మనకు అర్థమవుతుంది, మంచిగా టేస్ట్ బాగుంటుంది. వేగినట్టు మనకి మిక్సీలో అయ్యేది లేదు, మనకు అర్థమవుతుంది కదా. అలాంటి టైంలో ఇంకా దీన్ని తీసేయాలి. ఇంకా రెడ్డిష్గా మాత్రం రాకూడదు, బాగా ఎల్లోనే ఉండాలా? ఎల్లోనే ఉండి, రెడ్డిష్గా రాకూడదు. ఇంకా దీన్ని తీసేసుకొని గిన్నెలో వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా మంచి వేగాలి. కరివేపాకు ఆయిల్ వేయొద్దా? ఏమి వేయద్దు, జస్ట్ దీనికి ఏమి ఆయిల్ అవసరం ఉండదు. ఊరికే ఆకల మనకి డ్రైగానే ఉండాలి. కాకపోతే నీళ్ళ తడి తగలనివ్వద్దు. ఏదైనా నిల్వ ఉండే వాటికి వాటర్ తగలకపోతే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి. అంటే కరివేపాకు ముందే కడిగి ఆరబెట్టాను. ఇంకా దాన్ని ఇలా మంచిగా వేయించుకోవాలి, వాటర్ ఉండకుండా. మళ్ళీ దానిలోనే మనం ఎండుమిర్చి, ఒక 5-6 ఎండుమిర్చి కట్ చేసి వేయించుకోవాలి. ఇట్లా గింజలు బయటికి రావాలి.
దాంతోనే మనకి మంచి వేగుతాయి. అదే మనం కట్ చేయకుండా ఎండుమిర్చి వేసామనుకో మాడిపోతాయి, గింజలు వేగవు, టేస్ట్ తేడా వస్తుంది. లోపల గింజలు బయటకు రావు కదా. గింజలు వేగితేనే ఎప్పుడైనా టేస్ట్ అనేది టేస్ట్ ఉంటుంది. ఏమో వంట చేసే వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు. నేను పెద్ద పెద్ద వంటలు బాగా చేస్తాను కాబట్టి ఇంకా అలవాటు అయిపోయింది. ఇలాంటి చూడటానికి కూడా గింజలు బయటకు వస్తేనే మంచిగా అనిపిస్తుంది చూడడానికి కంటే తినడానికి బాగుండాలి. చూడటానికి బాగున్నాయి, తినడానికి బాగుంటాయి. అదేలే, ఎవరైనా చూసి అబ్బా బాగుందంటే తినబుద్ధి అయింది. అవును, టేస్ట్ అయితే ముందు తెలియదు, కంటికే కదా ముందు తెలిసేది. అవును, టేస్ట్ చూడడానికి లుక్ ఉన్న ఎట్లయినా టేస్ట్ ఉంటాయి. ఇంకా ఇవి మంచిగా, ఇవి కూడా మాడిపోయినాయి అనుకో నల్లగా కనపడతాయి. ఎవడైనా ముట్టుకుంటాడా? అసలు టేస్ట్ తెలిసిపోద్ది చూస్తే. ఒక మాట చెప్పిన, ఇంట్రెస్ట్ గా పని చేస్తే ఏది పాడవదు. అవునా? నువ్వు ఎప్పుడైనా ఇష్టంగా, ఇప్పుడు పిల్లలకి చేసి పెట్టాలి ఇష్టంగా అన్న రోజు ఏది పాడవ్వదు. అదే మనం ఏదో హర్రీ బర్రీగా ఉంటున్నామా అంటున్నాం అనుకో, ఆ టేస్ట్ కుదరదు, అన్ని అది ఇష్టంగా చేస్తాం కదా. పిల్లలు తింటున్నారంటే వాళ్ళకి నచ్చాలి అన్నట్ల కాన్సెప్ట్తో చేస్తాం, అందుకని బాగుంటాయి. కరివేపాకు ఆయిల్ వేయకుండా కూడా భలేగా అవుతాయి, డ్రై అవుతాయి. ఇట్లా పట్టుకుంటే చిచ్చుగా ఉంటుంది. మొత్తం అయినాక ఇట్లా అవుతాయి, వేగాక అట్లా. ఇవి ఎప్పుడు ఇట్లా కలుపుతూ ఉండేది, ఎందుకంటే అన్ని వైపులా వేగడానికి. అదే ఒక 2 minutes అయితే ఇవన్నీ వేగుతాయి. ఇదిగోరమ్మా, కరివేపాకు సౌండ్ చూడు, ఇలా వేగాలి. ఓకే, ఇలా వేగితే మనకి పచ్చిదనం అనేది ఉండదు, నీలం ఉండడానికి బాగుంటుంది. ఎందులో అయినా డ్రై అవుతే నీలం లాగా ఉన్నాయి. ఓకే, ఇంకా దీన్ని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇవి తీసేస్తున్నా, అన్నీ దీనిలోనే వేసేస్తున్నా. ఇంకా ఒకే దానిలో వేసి పెట్టుకోవచ్చు, ఒక్కొక్కటి ఇట్లా వేయించుకోవాలి. అన్నీ కలిపి వేయించితే కొన్నిటికేమో టైం పడుతుంది, కొన్ని తొందర వేగుతాయి. కాబట్టి కొంచెం ఓపిక్గా ఇలా వేయించుకోవాలి. ధనియాలు వేయాలి, 1/2 కప్పు ధనియాలు విడివిడిగా వేయించాలి అన్నీ, ఎందుకంటే కొన్ని ముందు వేగుతాయి, కొన్ని తర్వాత వేగుతూ ఉంటాయి. కాబట్టి ఇలా వేయించుకోవాలి. ఇదిగో రమ, ధనియాలు కూడా వేగాయి. ఇప్పుడు నెక్స్ట్ పచ్చనిపప్పు వేసుకోవాలి. పచ్చనిపప్పు వేసుకోవడం వల్ల చిక్కదనం వస్తుంది. పచ్చనిపప్పు కొంచెం మచ్చనిపప్పు వేగాక వెంటనే మినపప్పు వేసుకోవచ్చు. ఇవి రెండు వేగి అన్నీ సిమ్లోనే పెట్టాలి, హైలో మాత్రం అసలు పెట్టకూడదు. దీనికి కొంచెం టైం పడుతుంది చేసేటప్పుడు. మనం ఇది ప్రిపేర్ చేసేటప్పుడు టైం పడుతుంది, కానీ వంట చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. పచ్చనిపప్పు, మినప్పప్పు, బియ్యం కూడా వేసుకోవాలి. బియ్యం వేసుకోవడం వల్ల కూడా మనం హోటల్లో చేస్తాం చూడు, సాంబార్ తింటాం చూడు, అలా ఉంటుంది. ఫస్ట్ పచ్చనిపప్పు వేసావు, పచ్చనిపప్పు, మినప్పప్పు, కొంచెం ఆగిన తర్వాత మినపప్పు వేసావు, ఈ రెండు వేగిన తర్వాత బియ్యం వేసావు. ఎందుకంటే వేగడంలో తేడా ఉంటుంది, ప్రాసెస్, కుకింగ్ ప్రాసెస్. ఇంకా దీన్ని తీసేసి నెక్స్ట్ జీలకర్ర కూడా ఇప్పుడే వేసుకోవాలి. జీలకర్ర తొందరగానే వేగుతుంది. ఇంకా జీలకర్ర, ఏది మాడొద్దు, ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఏది మాడకుండా చేసుకోవాలి. మాడిపోయిందనుకో టేస్ట్ అనేది అస్సలు బాగుండదు. వేగినవన్నీ తీసేసుకోవాలి. ఈ చింతపండు చూసావు కదా, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. పులుపు ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇదిగో ఇలా మొత్తం కొంచెం వేగనివ్వాలి దీన్ని. ఇది కూడా డ్రై అవ్వాలి, ఎందుకంటే మిక్సీలో పడతాం కాబట్టి డ్రై అవ్వాలి. చింతపండు పచ్చిగా ఉంటుంది, అది కూడా డ్రై అవుతుందా? డ్రై అయితేనే మిక్సీ అవుతుంది, మిక్సీలో పొడి. ఇప్పుడు అలా మాడిపోదా? అలా మాడదు, ఏదైనా సిమ్ అనేది అందుకే మాడదు. మనం ఏదైనా చిన్నగా చేస్తే ఎందుకు మాడతాయి? ఒకరోజు ఓపిక్గా చేసుకుంటే మిగతా రోజులు ఫాస్ట్గా. ఓపిక ఏముంది చెప్పు, ఒక 1/2 అవర్. మనం చాలా చెయ్యట్లే కదా. నేను షాప్కే 1 kg చేస్తాను, దానికి ఆ రోజు టైం పడుతుంది. ఇట్లా కొంచెం కొంచెం ఇంట్లో చేసుకుంటే ఏం టైం పట్టదు. ఓకే, షాప్లో సేల్ చేయడానికి చేసినప్పుడు మాత్రం కొంచెం టైం తీసుకుంటాం.
ఇంక ఇది లాస్ట్ వేడెక్కి ఉంటుంది కదా, స్టవ్ ఆఫ్ చేసుకున్న ఈ వేడికి కూడా ఇది అయిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ వేయించావు కాబట్టి కళాయి వేడిగా ఉంది. ఇవన్నీ నేనైతే తర్వాత ఇగో ఇప్పుడు చూడు, ఇందులో కారం ఉంది కదా, 1 స్పూన్ కారం కూడా దీనిలో వేసుకోవాలి. ఎండుమిర్చి ఉంది, కారం ఉంది. ఓకే, ఇదిగో 1 స్పూన్ ఉప్పు ఇలా వేసేసుకొని ఇంక ఇది మిక్సీ పట్టుకోవడమే. ఈ చింతపండు కూడా దీనిలోది, ఇది కొంచెం గలగల అనాలి చింతపండు. ఈ వేడికి బాగా డ్రై అయ్యేది, అప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోరమ్మా చింతపండు ఇట్లా కొంచెం డ్రై అవ్వాలి. ఇంకా దీన్ని తీసేసుకొని అన్నీ చల్లారాలి. చల్లారాకనే మిక్సీలో వేయాలి. ఇంకా చల్లారాక మొత్తం మిక్సీ పట్టుకుంటే మనకి సాంబార్ పౌడర్ అయితే రెడీ అవుతుంది. ఇదిగో మనం బెల్లం ఉంది కదా, ఈ బెల్లాన్ని కూడా దీనిలో వేసుకోవాలి. బెల్లం అనేది మనము క్వాంటిటీని బట్టి, మనం టేస్ట్ని బట్టి వేసుకోవాలి. నేనైతే సగం వేస్తున్నా. కొంతమంది స్వీట్గా తింటారు సాంబారు, కొంతమంది పుల్లగా తింటారు, దాన్ని బట్టి బెల్లం అనేది వేసుకోవాలి. ఇవన్నీ మిక్సీ పట్టాలి చల్లారాక. ఓకే, అంటే బెల్లం నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, నచ్చిన వాళ్ళు స్కిప్ చేయొచ్చు. కంపల్సరీ వేయాలి. బెల్లం వేయకపోతే టేస్ట్ రాదు, ఎక్కువ తక్కువ అనేది. సాంబార్కి బెల్లం కంపల్సరీ. ఇవన్నీ ఎప్పుడైనా పులుపు అన్నీ సెట్ కావాలంటే సాంబార్లో బెల్లం అనేది ఖచ్చితంగా ఉండాలి. కొంతమంది స్వీట్గా తింటారు సాంబారు, అలాంటి వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నేనైతే పుల్లగా ఎక్కువ తింటా కదా, తగ్గించేసుకున్నాను. ఓకే, ఈ సాంబార్ పౌడరు మనం ఎంటీఆర్ సాంబార్ పౌడర్ తీసుకుంటే మనకి 1 స్పూన్ వేసుకోవాలి. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వాళ్ళకి చాలా రకాలు ఉన్నాయి సాంబార్. నేనైతే ఎంటీఆర్ వేసాను. 1 స్పూన్ వేసుకొని మొత్తం మిక్సీ పట్టుకుంటే మనకి రెడీ అయిపోతుంది. ఓకే, ఇదిగోరమ్మా నేను మిక్సీ పట్టేసిన తర్వాత సాంబార్ పౌడర్ అయితే రెడీ అయింది. దీన్ని మంచి టైట్గా ఉన్న గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ దాంట్లో కానీ చల్లారాక వేసుకుంటే చాలు, ఇంకా మనకి సాంబార్ పొడి రెడీ అవుతుంది. ఈ సాంబారు ఎలా చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. రైట్, ఎలా చేస్తాను ఈ సాంబార్ పౌడర్తో సాంబార్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇదండి ఈరోజు వీడియో. మా ఆంటీ చేసిన సాంబార్ పౌడర్.